హాయ్ అండి, ఈరోజు మన వీడియోలో బెండకాయతో పప్పు అండి. ఇది చాలా మంచి హెల్తీ రెసిపీ అండి. మీరు ఎప్పుడు ఇది తిననట్లయితే ఒక్కసారి ఇది ట్రై చేసి చూడండి, టేస్ట్ చాలా బాగుంటుంది. ఇక నేను చిన్న టీ గ్లాస్ అంతా 2 గ్లాసుల వరకు యాడ్ చేసుకున్నానండి. కందిపప్పుని శుభ్రంగా క్లీన్ చేసుకొని ఒక బౌల్లో యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు అందులోనే ఒక 10 వరకు నేను బెండకాయ ముక్కల్ని కట్ చేసి యాడ్ చేశాను. ఇక్కడ 3 చిన్న సైజు అంత టమాటోస్, ఒక మీడియం సైజు టమాటో, మొత్తం 4 వరకు యాడ్ చేసుకున్నానండి. 3 పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకొని ఇక్కడ కొంచెం పసుపు, కొంచెం కారాన్ని కూడా యాడ్ చేస్తున్నాను. ఆల్రెడీ పచ్చిమిర్చి వేసుకున్నాం కదా, కారం కొద్దిగా సరిపోతుందండి. ఇక్కడ కొంచెం చింతపండు యాడ్ చేశాను. దంచి పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బలు ఒక 4 యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు ఒక గ్లాస్ వరకు వాటర్ని కూడా యాడ్ చేసుకుందాం. చూసారా, ఈ విధంగా వాటర్ కూడా యాడ్ చేసుకున్న తర్వాత ఒక్కసారి మనం మొత్తం కూడా ఒకసారి మంచిగా మిక్స్ చేసుకుందామండి. ఈ విధంగా చూసారా. ఇప్పుడు మనం ఈ ప్రాసెస్ అంతా కూడా కుక్కర్లోనే ప్రిపేర్ చేసుకుందాం. చూసారా, నేను ఇప్పుడు దీన్ని స్టవ్ మీద పెట్టేసుకొని ఈ ప్రాసెస్ అంతా ఒక 5 విజిల్స్ వచ్చేంత వరకు నేను కుక్ చేస్తున్నానండి. చూసారా, అంతా కూడా మంచిగా మగ్గిపోయినాయి. చూసారా అండి, బెండకాయ ముక్కలు, టమాటోస్ అంతా కూడా మంచిగా మగ్గిపోయినాయి. పప్పు కూడా చూసారా మంచిగా మెత్తగా మగ్గిపోయింది. ఒక్క 5 విజిల్స్ రానిచ్చుకోండి, సరిపోతుంది. ఈ విధంగా అన్నీ కూడా మంచిగా మెత్తగా మగ్గిపోతాయి. ఇప్పుడు మనం ఇందులో 1 టేబుల్ స్పూన్ వరకు నేను కల్లుప్పు యాడ్ చేసుకున్నానండి. మీరు టేస్ట్ చూసుకొని సాల్ట్ అనేది అడ్జస్ట్ చేసుకోండి. ఇప్పుడు నేను మంచిగా ఇదంతా కూడా మెత్తగా అయ్యేంత వరకు తిప్పుకుంటూ ఈ విధంగా నేను మెత్తగా చేసుకుంటున్నాను. ఈ పప్పు అంతా కూడా ఈ విధంగా మిక్స్ చేసుకుంటున్నానండి, అంతా మెత్తగా అయ్యేంత వరకు. చూసారా, మన పప్పు రెడీ అయిపోయింది. అసలు టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఇది మీరు తిననట్లయితే ఎప్పుడైనా సరే ఈ విధంగా ట్రై చేసి చూడండి. కుక్కర్లో చాలా సింపుల్గా ఫాస్ట్గా అయిపోతుంది. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఇప్పుడు మనం ఒక ప్యాన్లో ఆయిల్ వేసుకొని, ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత అందులో పోపు దినుసులు కూడా యాడ్ చేసుకొని కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, కొంచెం కరివేపాకును కూడా యాడ్ చేసుకుందాం. చూసారా, ఇప్పుడు ఇందులోనే కొద్దిగా మెంతి పౌడర్ని కూడా యాడ్ చేశానండి. ఇప్పుడు అన్నీ కూడా ఒకసారి మంచిగా మిక్స్ చేసుకుందాం. ఈ ఆనియన్స్ అంతా కూడా పచ్చివాసన పోయేంత వరకు మనం మంచిగా ఫ్రై చేసుకుందామండి. చూసారా, ఈ విధంగా మనం ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఆనియన్స్ మగ్గిపోతే సరిపోతుందండి. ఇప్పుడు ఒక 4 వరకు వెల్లుల్లి రెబ్బలు, దంచి పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బలను కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి. అంతే అండి, మన పోపు కూడా రెడీ అయిపోయింది. చూసారా, ఇప్పుడు ఈ పోపు అంతా కూడా మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఈ పప్పులో యాడ్ చేసుకుందాం. చూసారా, కమ్మగా ఈ ఎండలకి చాలా బాగుంటుందండి పప్పు. టేస్ట్ సూపర్ ఉంటుందండి బెండకాయతో చేస్తే. మీరు కూడా ఖచ్చితంగా ఈ రెసిపీని ట్రై చేయండి. టేస్ట్ ఎలా ఉందో ఖచ్చితంగా కామెంట్స్ కూడా చేయండి. ఒకసారి అంతా కూడా మంచిగా మిక్స్ చేసుకుందాం. ఈ విధంగా చూసారా, మన కన్సిస్టెన్సీ ఎలా ఉందో. పప్పు ఈ విధంగా ఉంటే బాగుంటుందండి. మనకి చపాతీలోకి, వేడి వేడి రైస్లో కూడా బాగుంటుంది. ఎండలకి నోటికి కమ్మగా ఉంటుందండి. ఎప్పుడు చేసే పప్పులు కాకుండా ఈ విధంగా ట్రై చేయండి. మీరు కూడా ఖచ్చితంగా ఇష్టపడతారు ఇంట్లో వాళ్ళు కూడా. ఇది తిన్నాక మళ్ళీ ఇదే చేయమంటారు. టేస్ట్ అంత బాగుంటుందండి. చూసారా, ఈ విధంగా ఉంటే సరిపోతుంది. ఇదంతా మనం ఒక బౌల్లోకి సర్వ్ చేసుకుందాం. చూసారా, వేడి వేడిగా మనం అన్నంలో ఒక ముద్ద కలుపుకొని తిన్నా స్వర్గంలాగా అనిపిస్తుందండి. ఈ ఎండలకి పప్పు చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. మీరు ఖచ్చితంగా ఈ రెసిపీని ట్రై చేయండి. ఎలా ఉందో నాకు కామెంట్స్ చేయండి. చూసారా, మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.